మీకు తెలుసా పాండవులు ఈ గృహాల్లో నివసించేవారని? ఇక్కడ కనిపిస్తున్న నీళ్లతోటే పాండవులు స్నానం చేసేవారు. ఈ నీరు వచ్చేసి డైరెక్ట్ సముద్రం నుంచి వస్తుంది. అది ఎలా? పాండవులు వనవాసం చేసేటప్పుడు ఇలాంటి గృహల్లోనే నివసించేవారు. అలాంటి గృహ ఒకటి ఇక్కడ ఉంది. ఈ గృహ పేరు వచ్చేసి పాండవుల మెట్ట. ఇక్కడ ఒక గుడి కూడా ఉంది. ఈ గుడి పూజిస్తున్న అమ్మగారు ఏమంటున్నారు అంటే పాండవులు ఇక్కడ కూడా నివసించారు అని చెప్పారు. అమ్మగారు చెప్పిన ప్రకారం పాండవులు ఇక్కడ కూడా నివసించారు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ గృహలు అన్ని దాటినాక మనకు ఒక కొండపైన కొంత నీరు ఆగినట్టయితే కనిపిస్తుంది. అలా కొంచెం దూరం దాటినాక మాకు ఆ నీరు అయితే కనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న నీళ్లతోటే పాండవులు స్నానం చేసేవారంట. ఈ నీరు వచ్చేసి సముద్రం నుంచి వస్తుందంట. ఇక్కడ ఒక స్వరంగం ఉంది. ఎంత లోతు ఉందో తెలుసుకుందామని నేను ఒక కర్రనైతే ఉపయోగించా. అలా కర్ర పెడుతుంటే కొద్దీ ఆ కర్ర లోపలికి వెళ్తూనే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ నీటిలో పాండవులు కొబ్బరికాయలు పువ్వులు వేస్తే అవి డైరెక్ట్ గా సముద్రానికి వెళ్లేవంట. అలా క్రమక్రమంగా ఈ స్వరంగం అయితే మూసుకుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి.